మనం పొద్దున్న లేచేసరికి ఇంటి ముంగిట్లో న్యూస్ పేపర్ ఉంటుందంటే ఆ క్రెడిట్ రామోజీరావు గారికే దక్కుతుంది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు జూన్ 8న శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, మార్గదర్శి. ఏ పని చేసినా ఒక వినూత్న దృక్పథంతోనే చేసేవారు. మార్కెట్లో గ్యాప్స్ ఎక్కడున్నాయో ఆయనకు బాగా తెలుసు. 1936 నవంబర్ 16న వెంకట సుబ్బమ్మ, సుబ్బారావు దంపతులకు పెదపారుపూడి గ్రామంలో జన్మించారు. ఆయన పుట్టిన తర్వాత కుటుంబం పెరిసేపల్లి నుంచి పెదపారుపూడి వలస వచ్చారు. ఆయనకిద్దరు అక్కలు, అందులో ఒక అక్కని నేను కలిశాను. లెక్కల్లో దిట్టట రామోజీరావు గారు. ఆమె నాతో చెప్పారు, మా అమ్మమ్మ తెలివితేటలైనవి అని అన్నారు. ఆయన తాత మరణించిన 13 రోజులకు పుట్టడంతో ఆయనకు ఆ పేరు పెట్టారు. కానీ ఆ పేరు ఆయనకు నచ్చక స్కూల్లో చేరిన తర్వాత రామోజీరావు అనే పేరును తనకు తానే పెట్టుకున్నారు. గుడివాడలో బీఎస్సీ వరకు చదువుకున్నారు. చదువు అంటే ఇష్టం. చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ఇష్టపడేవారు. ఆయన వ్యాపారం చేయడానికి ముందు ఉద్యోగం కూడా చేశారు. బిలాయిలో ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే ఇంటర్వ్యూ కాల్ రాలేదట. దీంతో తానే 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు. 1961లో రమాదేవితో వివాహం జరిగింది. ఢిల్లీలో కరోల్ బాగ్లో నివాసం ఉండేవారు. వ్యాపార మెళకువలు బాగా అర్థం చేసుకున్నారు. నిరంతర అధ్యయనం, పరిశీలన ఆయన సహజ లక్షణాలు. 1962లో కిరణ్ పుట్టారు. అదే ఏడాది ఢిల్లీ వదిలిపెట్టారు. సొంత రాష్ట్రానికి వచ్చేశారు. ఇక తన కలలను నిజం చేసుకోవాలని అనుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్తో వ్యాపారం మొదలుపెట్టారు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయమే. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే ట్యాగ్ లైన్ బాగా పాపులర్ అయింది. ఇది దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా నిలిచింది. ఇవాళ మార్గదర్శి 4 రాష్ట్రాల్లో తన శాఖలను విస్తరించింది. రైతుల కష్టాలు తెలిసిన వారవడంతో అన్నదాత పత్రికను ప్రారంభించారు. సేద్యంలో అధునాతన విధానాలు, రైతులకు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఈనాడు ద్వారా పత్రికా రంగంలోనే విప్లవం తీసుకొచ్చారు. సితారా, విపుల, చతుర సాహితీ పత్రికలు కూడా. ఒకప్పుడు వార్తలు సాయంత్రం వరకు తెలిసేవి కాదట. పేపర్ కూడా ఇంటికి వచ్చేది కాదు. షాపుకి వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చేదట. దీంతో రామోజీరావు గారు ఆ గ్యాప్ను అర్థం చేసుకున్నారు. 1974లో విశాఖపట్నం సాగర తీరం నుంచే ఈనాడు పేపర్ ప్రస్థానం మొదలైంది. సూర్యోదయానికి ముందే పేపర్ ఇంటి ముందు ఉండేలా డెలివరీ సిస్టమ్కు శ్రీకారం చుట్టారు. పత్రికల్లో జిల్లా ఎడిషన్స్ ఆయన బ్రెయిన్ చైల్డ్. ఆ తర్వాత ఆయనను అనుకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజా ఉద్యమాలకు అక్షరం అనే ఆయుధంతో సాయం అందించారు. వైజాగ్లో స్టార్ హోటల్ ఉండాలనే ఆలోచనతో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించారు. ఒకప్పుడు విశాఖకు సెలబ్రిటీలు ఎవరొచ్చినా ఆ హోటల్లోనే ఉండేవారు. 1980లో ప్రియా ఫుడ్స్ మొదలుపెట్టారు. అతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఆయన ఆలోచనే. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా 87 సినిమాలు నిర్మించారు. ఎంతో మంది కొత్త నటులను, కళాకారులను సినీ రంగానికి పరిచయం చేశారు. ఈటీవీ, మీ టీవీ అంటూ టీవీ రంగంలో కూడా అడుగుపెట్టేశారు. ఈఎఫ్ఎం రేడియో కూడా మొదలుపెట్టారు. ఈటీవీ భారత్తో డిజిటల్ రంగంలో కూడా నేను లేని రంగమే లేదు అని అన్నారు అడుగుపెట్టి. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా, మీడియా మొగల్గా ఎదిగారు. ఆయన ఏ ఐడియాతో వచ్చినా అదొక వినూత్న ప్రయోగమే. అనుకరణ ఆయనకు అసలు ఇష్టమే ఉండదు. 1983లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ఈనాడు ప్రధాన పాత్ర పోషించింది. ఈనాడు ధైర్యంగా యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంది. ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికి ధైర్యంగా నిలబడ్డారు. మద్యపాన నిషేధానికి వార్తల ద్వారా సామాజిక విప్లవాన్ని, చేతనను కలిగించి మద్యపాన నిషేధానికి కూడా ఈనాడు పత్రిక తోడ్పడింది. ఆయన కేవలం 3 గంటల సేపు మాత్రమే నిద్రపోయేవారట. కానీ ఒకసారి ఆయన అస్వస్థతకు గురైన తర్వాత డాక్టర్లు ఆయనను రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని రామోజీరావు గారి మేనగోడలు నాతో చెప్పారు. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి సంగీత కళాకారులకు ఒక గొప్ప వేదికనిచ్చారు. క్రియేటివిటీ కింగ్ ఆయన. తెలుగు పత్రికా రంగాన్ని ఒక మలుపు తిప్పారు. ఆయన చెయ్యని ప్రయోగం లేదు. ఆయన జర్నలిస్ట్ కాదు, కానీ ఎంతో మందికి మార్గదర్శకం చేశారు. ఎడిటోరియల్స్ను క్షుణ్ణంగా చదివి అభ్యంతరాలను రెడ్ ఇంక్తో మార్క్ చేయమనే వారిని చాలా మంది జర్నలిస్టులు చెప్తారు. జర్నలిజంలో నిబద్ధత ఆయన నేర్పారు. తెలుగు భాషను రక్షించుకోవాలని కృషి చేశారు. ఈనాడు ఆర్కైవ్స్ ఒక ఎన్సైక్లోపీడియా. సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఆయన ఎంతో మంది గుండెల్లో గుడి కట్టుకుని ఉంటారు.